బాగానే పెట్టిర్రన్న కూర్చొనికే. ఇది ఏంటన్నట్టు? ఇది రెస్ట్ స్టేషన్ అంటాం మేడం దీన్ని. రెస్ట్ స్టేషన్ అంటే ఇప్పుడు కార్మికులు పైనుంచి నడిచి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా అలసిపోయినప్పుడు కూర్చుంటారు ఇక్కడ. కూర్చొని మంచినీళ్ళు తాగడము, లోపల పనిచేసిన వాళ్ళు కూడా దగ్గరున్న వాళ్ళు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి మధ్యలో భోజనం చేయడము, టిఫిన్ చేయడం చేస్తారు. మరి డ్రింకింగ్ వాటర్ అంటే మీరు చెప్పారు బిందెలు రంగ కనబడలేదు. పైపులు ఉంటాయి, పైపు ద్వారా పై నుంచి ఫిల్టర్ బెడ్ నుంచి మన పైప్ ఎప్పుడు నీళ్లు ట్యాప్ ఉంటుంది, వస్తూనే ఉంటాయి. బాగానే దూరం నడిచినాము, బాగా దూపైంది కదా, కిందకి వచ్చి నీళ్ళు తాగితే కమ్మని. ఇది ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ మేడం. ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ లో ఇప్పుడు ఇక్కడ మనకు అందరూ కార్మికులు ఉద్యోగం పనిచేస్తుంటారు కదా, పొరపాటున ఎవరికైనా ఏదైనా జ్వరం రావడము, ఏదైనా అనారోగ్య పాలవడము, లేకపోతే మైనన్న దగ్గర ఇది మనం అండర్గ్రౌండ్ లో పనిచేస్తున్నాం కాబట్టి ప్రకృతి వ్యతిరేకంగా ఏదైనా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ తీసుకొచ్చి ఈ స్ట్రెచ్చర్ మీద అతన్ని పైకి తరలిస్తాం. అయితే అవసరమైతే ఇక్కడ అతను సర్దార్ ఓవర్మెన్ ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తారు. దెబ్బ తగిలినప్పుడు దాంట్లో ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటాయి, పట్టి కట్టడం అవన్నీ చేస్తారు. ఇక్కడ నుంచి ఎంత స్పీడ్గా తీసుకెళ్లి అక్కడ నుంచి మనము చైర్ కార్లో పైకి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళడం అదంతా. ఇదంతా పైప్ ఏం పోతున్నట్టన్నా? నీళ్లు లోపలికి నీళ్లు కావాలి కదా మనకు రూమ్ బోర్డు. అరే లేడీస్ గిట్ల వచ్చింది కాబట్టి లేడీస్ కి టాయిలెట్ గిట్ల ఉన్నది ఇక్కడ. అరే నాయం మంచిగా కట్టిండ్రమ్మ. కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దాక పోవాలంటే కష్టం ఎవరికైనా, కాబట్టి కింద టాయిలెట్లు గిట్లు ఉన్నాయి. అమ్మ మొత్తం లేడీస్ ఎంతమంది ఉన్నారు మీరంతా? ఈ మైన్ లో 9 మంది ఉన్నాం. అండర్ గ్రౌండ్ దిగేవాళ్ళు. అండర్ గ్రౌండ్ దిగేటోళ్ళు 9 మంది ఉన్నాం. నువ్వు దిగి ఏం చేస్తావు కింద? సూపర్వైజింగ్ చేసేవాళ్ళు సూపర్వైజింగ్ చేస్తారు, అంటే ఆఫీసర్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే వాళ్ళు వర్క్ చేసే విధానాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మొత్తానికి ఈడ దాకా వచ్చినాము. కరెక్ట్ గా పని ఏడ జరుగుతుందో అంత లోపలి దాకా వచ్చినాము. అన్న ఇట్లా మీద సీదా లెక్క పెడితే మనం ఎంత లోపలికి వచ్చినట్టు? 150 మీటర్ల లోతులో ఉన్నాం, డెప్త్ లో ఉన్నాం. ఎన్ని స్తంభాలు పడుతుండొచ్చు? స్తంభాలు అంటే 20 పడుతుంది. మొత్తానికి ఇప్పుడు మనం వర్కింగ్ స్పేస్ అంటారు కదా, పని జరుగుతున్న జాగ ఏదైతే ఉన్నదో ఆడికి వచ్చినాము. ఈ టబ్బులు అంటున్నారు, ఆ టబ్బులకి బొగ్గును నింపుతున్నారు.